శ్రీ సరస్వతీ వ్రతకల్పం సరస్వతి వ్రత ఫలకథ. శౌనకాది మహర్షులను చూచి సూత మహాముని, మహర్షులారా, మీకొక మహత్తరమైన వ్రతం చెప్పుచున్నాను వినుడు. ఆశ్వీజ మాసంలో శుక్లపక్ష పాడ్యమి మొదలుకొని 9 రోజులలో దుర్గా, లక్ష్మి, సరస్వతులను పూజింపవలేను. అలా చేయలేని వారు మూలా నక్షత్రం ప్రారంభము నుండి పూజించవచ్చును. అదియును చేయలేని వారు నవమి రోజున భక్తి శ్రద్ధలతో పూజించవచ్చును. ఈ వ్రతము చేసేవారు అష్టైశ్వర్యములు కలిగి సుఖశాంతులతో వర్ధిల్లి సద్గతిని పొందగలరు. సూతుల వారు చెప్పిన విషయములను ఋషులు గ్రహించి, మహానుభావ, ఈ వ్రతము ఎవరు ఆచరించి ముక్తి పొందారో వివరము చెప్పమన్రి. అంతట సూతుల వారు, మునులారా, కృతయుగంలో సుకేతునాడు మహారాజు ఉండేవారు. అతనికి చక్కటి రూపవతి, గుణసంపన్నురాలు, గాంధర్వ శక్తివంతురాలగు సువేదియను భార్యగలదు. రాజ్యపాలనకు లోటు రానియకుండా ప్రజాహృదయాలలో గొప్ప రాజుగా, మంచి పాలకుడుగా కీర్తింపబడ్డాడు. కొంతకాలానికి ఆ రాజుకు అతని బంధువులకు విరోధము సంభవించి అది క్రమముగా యుద్ధమునకు దారితీసెను. ఆ యుద్ధములో శత్రువుల దాడికి తట్టుకోలేక సుకేతుడు, అతని భార్య సువేదినియు పారిపోయారు. వారిరువురు చాలా దూరములో ఒక అరణ్య ప్రాంతమునకు చేరిరి. మిక్కిలి ఆకలితో బాధపడిరి. రాజశ్రేష్ఠునికి వ్యాధి సంభవించి నడిచే శక్తి కూడా లేదు. ఇట్టి ఉపత్కర పరిస్థితులలో అంగీరస మహర్షి వచ్చి వారి పరిస్థితిని తెలుసుకుని, అమ్మా, నాతో రండి. ఇక్కడకు దగ్గరలో పంచవటి తటాకమునందు దుర్గాక్షేత్రమునందు దుర్గాదేవి ఉంది. లోకమాత అయిన దుర్గాదేవిని సేవించినచో ఎట్టి దుర్గమములైనను సునాయాసముగా తొలగిపోవును. నీవు ఈ విధముగా పూజించినచో నీ భర్త ఆరోగ్యవంతుడై